అనుమతించే కొడుకు క్రీస్తు అందరికి నీ తెలిపినాడు రక్షకుడు గ్రహించినాడట మన కొరకు పరమా గ్రహించినాడట రక్షకుడు గ్రహించినాడట మన కొరకు దావీదు వంశబంధు ధన్యుడు జన్మించినాడు దావీదు దేవునకు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు రక్షకుడు గ్రహించినాడట మన కొరకు గ్రహించినాడట రక్షకుడు గ్రహించినాడట మన కొరకు పరమా క్రీస్తుని పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తుని పుట్టెను. రెండవ లూకాసు వార్త 2వ అధ్యాయము 21 వచనం. క్రిస్మస్ 25వ తారీఖున జరుగుతుంది. డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచం నుండి ప్రజలందరూ కూడా క్రిస్మస్ చేసుకుంటుంటారు 25వ తారీఖున. మరి జనవరి 1 ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి కూడా మనం ఒక మాట తెలుసుకుందాం. ఆ శిశువునకు అనగా యేసు ప్రభు వారికి సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అంటే పుట్టిందేమో 25వ తారీఖున. మరలా క్రైస్తులందరూ కూడా జనవరి 1 ఎందుకు చేసుకుంటారు? అది యేసయ్య సున్నతి పొందిన రోజు అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 8వ రోజు మాట. అది ఈ రోజు 25వ తారీఖు కదా. 25, 26, 27, 28, 29, 30, 31, 1 ఎన్ని రోజులు అన్నమాట. అందుకనే సీక్రెట్ ఒకటి చెప్పడం, మన భారతదేశంలో కొత్త సంవత్సరం ఎవరు చేసుకోకూడదని ఒక నిబంధన పెట్టేశారు. అది మంద కాదు, మనకి కొత్త సంవత్సరం ఉంది. జనవరి 1 ఎవరు చేసుకోకండి. జనవరి 1 ఎవరు కూడా గుళ్ళ దగ్గరికి వచ్చి చేసుకోకూడదని చెప్పేసి నిబంధన పెట్టేశారు. ఎందుకంటే జనవరి 1 అందరూ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి గుడి దగ్గరికి వెళ్ళాలి, ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతోమంది వెళ్తుంటుంటే చరిత్రకారులు చాలామంది ఏం చేశారంటే అది మనకు సంబంధించింది కాదు, అది యేసు ప్రభువు వారికి సంబంధించింది తప్ప మనకు సంబంధించింది కాదు. ఆ రోజున ఎవరు కూడా ఎవరికి ఇలాగే ఇలా చేయించుకోద్దని వారు ఎవరి వీడియో ద్వారా ఎవరి వారి సభ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు దేని పెట్టాక ఎంతమంది ఎన్ని రకాలు చేసుకున్నా ఏమండి యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన హల్లెలూయా. నీవంటే యేసయ్యకి చాలా ఇష్టం. నీ కొరకు యేసయ్య పరలోకం నుంచి లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను బాగు చేయడానికి. అందుకనే చూస్తాం కదా బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. ఎందుకు వచ్చాడు ఆయన? మనం ఎందుకు ఆయన్ని పూజించాలి అంటే ఆయన దేవుడు కనుక మనం ఆయన్ని
పూజించాలి. ఎందుకని ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించుటకు ఆ, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరి కొరకు వచ్చాడండి యేసయ్య? పాపులను రక్షించుటకు. ఇలా చూడాలి. ఎవరి కొరకు వచ్చాడు? మంచి వారి కొరకు రాలేదండి ఆయన. ఒకవేళ ఎవరైనా మంచివారు ఉంటే దేవునికి స్తోత్రం. మంచివారి కొరకు రాలేదు ఆయన. ఎవరి కొరకు వచ్చాడు? చెడ్డవారిని మార్చడానికి లోకానికి వచ్చాడు. ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేయలేని మనుషుడు ఈ లోకం ఎవరైనా ఉన్నారా? ఒక మాట చెప్పండి, తప్పు లేని మనుషుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నోటి ద్వారా తప్పు చేస్తున్నాం, చూపు ద్వారా తప్పు చేస్తున్నాం, ఆలోచన ద్వారా తప్పు చేస్తున్నాం. లేదంటే మనం జీవించే జీవన విధానం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనము తప్పులు చేస్తున్నాం. ఒకవేళ నీవు ఏ తప్పులో అయినా ఉంటే నిన్ను రక్షించడానికి వేసి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దొంగతనం చేస్తున్నావా? మోసం చేస్తున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? లేనిపోని దౌర్జన్యాలు చేస్తున్నావా? నీచమైన కార్యాలు చేస్తున్నావా? పాపిష్టి పనులు చేస్తున్నావా? నీ కొరకే నిన్ను రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన. పౌలు గారు అంటారు, యేసు ప్రభు నా కొరకు వచ్చాడు. నేను చాలా ఘోరమైన పాపిని. దేవుని యొక్క సంఘాలను నేను చాలా హింసించాను. దేవుని పిల్లలు నేను చాలా బాధ పెట్టాను. దేవునికి విరోధంగా నేను ఎన్నో పనులు చేశాను. అలాంటి పాపిని నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చక్కని సాక్షి చెప్తున్నాడు దైవజనుడు పౌలు గారు. మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నా, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపాత్ములైన వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడే రక్షించాలి తప్ప లేదంటే పాపంలో ఉన్నవారిని రక్షించడం చాలా కష్టం. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు అనుకోండి, దొంగోడు గురించి చెప్తాడా? చెప్పగలడా? నేను దొంగతనం చేస్తే ఇంకోళ్ళకి నువ్వు దొంగతనం చేయొద్దంటే వాడేమంటాడు? నువ్వు చేయడం ఇదేంటి, నేను చేత వచ్చింది ఏంటి అంటాడు. అలాగే ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఈ పని చేయకూడదు, నాయన ఈ పని మీరు చేయకూడదు అంటే నేను కూడా అదే పని చేస్తుంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేస్తలేదు కానీ నేను చేత వచ్చింది ఏంటంటారు. ఎవరైనా అంటారు అన్నమాట. తప్పులు ఉన్నవారు రక్షించడం చాలా కష్టం. ఏ తప్పులు లేనివాడే తప్పులు ఉన్నవారిని రక్షించాలి. అంతే యేసయ్య పరిశుద్ధుడు కనుక, ఏ తప్పులు లేనివాడు కనుక ఈ లోకానికి వచ్చి పొరపాటు చేర్చున్న వారందరూ నా దగ్గర రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. దేవుడు అందరిని పిలుస్తున్నాడు ఆయన. కనుక ఇక్కడ దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన మానవులైన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాం. అందుకే మనం దేవుడికి వందనస్తున్నాం. మనల్ని ఎవరు రక్షించలేరు. మనుషులను రక్షించలేరు. మనుషులందరూ దేవుడే రక్షించాలి. ఆ దేవుడే ప్రభు అయిన యేసు. కనుకనే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చెప్పాలి, ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించి. ఇంకో చక్కని మాట కూడా రాయబడ్డది. ఆ మాట కూడా చూద్దాం దైవ గ్రంథంలో నుండి ఆ మాట కూడా చూద్దాం. లూకాసు సువార్త 5:18 వచ్చిన. లూకాసు సువార్త 5:18 వచ్చిన. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకుని 5:18 వచ్చిన. లూకాసు వార్త. ఓకే, లూకాసు వార్త 5:18 వచ్చిన. వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుకూడి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే చదువుకుని వెళ్తే పేదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన వచ్చాడట ఈ లోకానికి. హల్లెలూయా. ఎవరికి స్వార్థ ప్రకటించడానికి? చెప్పండి, ఎవరికి? ఉన్నవాళ్ళు దేవుని మాట వినరు. ఒక విషయం చెప్పిన, ఉన్నవాళ్ళు దేవుని మాట ఎందుకు వినరు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కనుక. ఏదో నామకార్థం గుడికి వెళ్తాడు అంతే, వెళ్ళాలి కనుక వెళ్తాడు. నిజంగా హృదయపూర్వం గుడికి వెళ్తాడా? ఎందుకంటే తినడానికి తిండి ఉంది, కట్టుకున్న బట్ట ఉంది, ఉంటాకి ఇల్లు ఉంది, అండ్ తినడానికి వాహనాలు ఉన్నాయి, విందు బంగారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్పాస్తులు ఉన్నాయి. వాడికి ఎవరు అవసరం అక్కర్లేదు, వాడికి దేవుడు అవసరం అక్కర్లేదు. అందుకే ఉన్న వాళ్ళు దేవుడిని అంతగా పెద్దగా పట్టించుకోవాలి. ఏదో నామకార్థం మాట, ఓ దండం పెట్టుకున్నా, ఓ పూజ చేసిన నామకార్థం. అయితే ప్రభువుకి ఎవరంటే ఇష్టం? పేదవారంటే చాలా ఇష్టం ఆయనకి. హల్లెలూయా. ఎవరంటే ఇష్టం ఆయనకి? పేదలంటే చాలా ఇష్టం. పేదలైన వారికి మంచి మాటలు చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
డబ్బున్నవారు దేవుని మాటలు వినరు. ఒక డబ్బున్నవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇలా చూడండి, డబ్బున్నవాడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అని అంటాడు, ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని? ఆ ధనవంతుడు అంటాడు, ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే నేనేమి చేయను. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఆజ్ఞను అనుసరించి నడుచు అంటాడు. దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, తల్లిదండ్రుల యొక్క మాట విను, పెద్దలకు లోబడు అని యేసు ప్రభు ఈ మాటలు చెప్తే అతను ఏమంటాడంటే, ప్రభు చిన్నతనం నుంచి నేను ఏ తప్పు చేయకుండా బాగానే నేను జీవిస్తున్నాను అంటాడు. దేవుడికి స్తోత్రం. చిన్నతనం నుంచి కూడా వాక్య ప్రకారంగానే జీవిస్తున్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే ఆ ధనవంతుడితో, చాలా సంతోషం, నువ్వు చిన్నతనం నుంచి కూడా వాక్య ప్రకారంగా నడుచుకున్నావు కనుక నీవంటే నాకు చాలా ఇష్టం. అయితే నీకు ధనం ఉంది కనుక ఆ ధనమంతా కూడా అమ్మి పేదలకు నీవు ఇచ్చే. నీ ఆస్తి అంతా ఎవరికి ఇచ్చే? అమ్మేసి పేదలకి ఇచ్చే. అప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుందంటే ఆ మాట విన్న ఆ యవనస్తుడు ఏమో బాధపడి, నేను ఎంతో కష్టపడి నా బాబులు ఎంతో కష్టపడి సంపాదిస్తేనంట ఈ ఆస్తి అంతా అమ్మేసినట్టు పేదలకు ఇచ్చేయాలంట, అప్పుడు నాకు పరలోకం వస్తుందంట అని యేసయ్య మాట ఇష్టం లేక ధనవంతుడు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైందా? యేసు ప్రభు అనే మాట వినలేదు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఎందుకని? యేసయ్య ఏమన్నాడు, నువ్వు బాగా నడుచుకున్నావు, చాలా సంతోషం, అయితే నువ్వు చాలా ఆస్తిపడు కనుక నీ ఆస్తి అంతా అమ్మేసి ఎవరికి ఇచ్చేస్తావు? నువ్వు ఎవరికి ఇచ్చేవంటే ఆ మాట అతనికి ఇష్టం లేదంట. నేను ఒక మాట అంటాను, అది చచ్చిపోతే ఏమైనా పట్టుకెళ్తాడా? చెప్పండి, చచ్చిపోతే ఏమైనా పట్టుకెళ్తాడా? కోట్లు ఆస్తులు ఉన్నవారు చచ్చిపోయారు కరోనా కాలంలో, ఏమైనా పట్టుకెళ్ళారా? వెండి బంగారం కలిగిన వారు, కోట్ల ఆస్తుపరులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వారు చనిపోతున్నారు, దిక్కుమాల సాగు చచ్చిపోతున్నారు. వారు ఏమైనా పట్టుకెళ్తున్నారా? మనుషుడికి పరలోక రాజ్యం కావాలంటే ఎవరు చెప్పిన మాట వినాలి? యేసయ్య చెప్పిన మాట వినాలి. ఆ ధనవంతుడు ఎవరి మాట వినలేదు? యేసయ్య మాట వినలేదు. దుఃఖపడి వెళ్ళిపోయాడంట. నా డబ్బులన్నీ పేదలకు ఇచ్చేయాలంట, పేదవారికి ఇచ్చేయాలంట. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు ఇస్తాను అని ఎవరు తీసుకుంటూ వెళ్ళిపోయాడంట. ఏం పోగొట్టుకున్నాడు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేద ప్రజలంటే యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. వారికి మంచి మాటలు చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్వార్థ అంటే మంచి మాట. స్వార్థ అంటే ఏంటి? మంచి మాట ఏంటి? అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి, పొరుగు వారికి మీరు ఏది ఆశించకండి, మీరు బతికినంతకాలం మంచిగా బ్రతకండి, మీరు మంచిగా బ్రతికితే మీ పరలోక రాజ్యం ఉంటుందని ఆయన చెప్పిన మాటలు మంచివి. ఆ మాటలు చాలా మందికి ఏంటి? ఇష్టం ఉండదు. దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయొద్దంటే ఇష్టం ఉంటుందా? మోసం చేసేవాడికి మోసం చేయొద్దంటే ఇష్టం ఉంటుందా? అబద్ధాలు ఆడేవాడికి అబద్ధాలు ఆడొద్దంటే ఇష్టం ఉంటుందా? వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చేయొద్దంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కానీ ఎవరు యేసు ప్రభువు యొక్క మాట వింటే ఆ వ్యక్తికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందుకనే ఈ లోకంలో మనం ఎవరి మాట విన్నా ఎవరి మాట వినకపోయినా, ఏ దేవుడైతే ఈ లోకాన్ని నన్నుగా వచ్చి మనందరి కొరకు రక్తం కార్చి శిలువలో బలియాగమయ్యి 3 దినాల సమాధుల నుండి మృత్యుంజయుడు లేచాడో ఆ దేవుని మాట మనందరం కూడా విని తీరాలి. ధనవంతులు వినరు. పేద ప్రజలకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు కూడా పేద ప్రజలు ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన పేద ప్రజలకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు చెప్పాడు, ధనమును నమ్మొద్దు అన్నాడు. ఆయన ఏం నమ్మొద్దు అన్నాడు? ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? పాడైపోతాడంట. చాలా మందికి డబ్బు అంటే ఎంత ఖర్చు. రాత్రి మేము మీటింగ్కి వెళ్ళాం. ఇలా చూడండి, ఇక్కడ నందమూరు, నేను జాన్పల్లి వెళ్ళాం క్రిస్మస్ మీటింగ్కి. అందరు ఇక్కడ ఉన్నారా అమ్మా? అందరూ ఒకసారి అదే చెప్పండి. మళ్ళీ ఆ ముసలమ్మ గారి మీద ఉందేమో మీ మనసు అంతా. బాగానే ఉంటారు, ప్రార్థనకు వచ్చారు కనుక బాగుంటారు.